ఈ క్రమంలో మన ఖమ్మం జిల్లాలో చేస్తున్న వాళ్ళల్లో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. ఆయన ఉదయం వస్తున్నప్పుడు అక్కడ స్టాల్ పెట్టారు. బొమ్మిశెట్టి శ్రీనివాస్, ఆయన బియ్యము, బెల్లము, ఆవులు, ఎన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఆ బొమ్మిశెట్టి శ్రీనివాస్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. నేను మధ్యలో వ్యవసాయం గురించి, పాలేకర్ గారి విధానం గురించి చెబుతూ, మధ్యలో మీ ప్రాంతంలో చేసే రైతుల గురించి నేను ఎందుకు పలకరిస్తున్నాను, పరిచయం చేస్తున్నానంటే, మీరు పండించే లోపు వాళ్ళ దగ్గర కొనుక్కోండి. ఎందుకంటే మీ దగ్గర ఇంకేం పంటలు లేవు. అందుకని వాళ్ళ దగ్గర ఇలాంటి కొనుక్కోవాలని, స్థానికంగా పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో స్థానికంగానే మార్కెట్ చేసుకోవాలి తప్ప నగరాలకు ఒక గింజ వెళ్ళకూడదు. ఇక్కడ తినేవాళ్ళు ఉన్నారు ఎంతమంది, వాళ్ళ కోసం మీరందరూ సపోర్ట్ చేయాలి. నా పేరు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, అనంతనగర్ గ్రామం, నేలకొండపల్లి మండలం అండి. నేను ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అప్పుడప్పుడు విజయరామ్ గారి ఆర్టికల్ చూస్తే వారు ఒక మాట చెప్పారు. ఏమిటంటే, రైతు దగ్గరికే కస్టమర్ వచ్చే కొనుక్కునే రోజు ఒకటి రావాలి, అలా మనం డెవలప్ అవ్వాలనేది నాకు బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒక 10 సంవత్సరాల నుంచి ఒక పోరాటంలాగా ఎంచుకొని నేను ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి మిర్చి అమ్మటానికి పోతే అక్కడ చొక్కాలు ఊడిపోయేదాకా గుంజుతుంటారు, మాది కొనండి అని. అసలు రైతు పరిస్థితి ఇదేందండి అనే భావన నాలో ఏర్పడి, మనం ఇలాంటి దానికి శక్తి చెప్పి మన వస్తువుకి మనమే ధరను నిర్ణయించుకొని మనమే అమ్ముకునే రోజు ఒకటి రావాలనే ఉద్దేశంతో నేను వ్యవసాయాన్ని మొదలుపెట్టి, నా ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి నేనే స్వయంగా ఖమ్మంలో ఒక షాప్ పెట్టి రోజు 200 లీటర్ల పాలు, పన్నీరు, పెరుగు, బియ్యం, కూర అరటి, తినే అరటి, ఇట్లా ఒక్కొక్క ఐటమ్స్ పెంచుకుంటూ, నిమ్మకాయలు, జామకాయలు. ఇది నాకు బాగా బాధ కలిగించే ఇష్యూ ఏంటండి అంటే, ఒక రైతు కొడుకుని మళ్ళీ రైతు చేయటానికి ఇష్టపడట్లేదు ఎందుకో నాకు అర్థం కాని ప్రశ్న. నాకు ఒక పెద్ద ఆయనతో కలిసి మాట్లాడుతుంటే ఒక మాట చెప్పాడు. శ్రీనివాస్ వాడు నానా బాధలు పడి సాఫ్ట్వేర్ అయ్యి రకరకాల దేశాలు తిరిగి ఒక 4 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు సంపాదించి మళ్ళీ ఖమ్మం వచ్చి ఎక్కడ పొలం దొరుకుతుందా అని తిరుగుతాడు. ఇక్కడున్న 10 ఎకరాలున్న రైతుకు పిల్లలు ఇచ్చేవాళ్ళు లేడు అంటాడు. అరే, ఇన్ని సంవత్సరాలు అతను చేసిందేంటి? మీరు ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరైనా, వెంకటేశ్వరరావు గారు ఏమంటాడు, ఆయన ఒక వ్యాపారస్తుడిగా ఎక్కడ నేను చెప్పుకోవటానికి ఇష్టపడ్డు, నేను రైతు బిడ్డనే అని చెప్పుకోవటానికి గర్వపడతాడు. ప్రధానమంత్రి గారు కూడా నేను రైతు బిడ్డనే అంటాడు, ముఖ్యమంత్రి నేను రైతు బిడ్డనే అంటాడు. కానీ రైతు కొడుక్కి పిల్లనిచ్చేవాళ్ళు లేడు. నా అనుభవంగా చెప్తానండి, నాకు 25 ఎకరాలు పొలం, 30 ఎకరాల దాకా ఉంది. మా బాబు రాయని గ్రూప్ లేదు. ఏంద్రా అంటే, ఏమో అన్నయ్యలందరూ ఉద్యోగాలు చేస్తారు, రేపు నాకు మ్యారేజ్ కావాలంటే నువ్వేం చేస్తాను అని అడుగుతారో ఏమో. అసలు మనం ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డ రోజు ఈ భారతదేశం ఇంకా గొప్పగా ఉంటుందండి. ఏమిటంటే, వాళ్ళు మనం ఒక అలాంటి ఒక వాతావరణం ఏర్పడ్డదేమని నాకు అనిపిస్తుంది. మన పిల్లలకి పొలానికి పోవడం కంటే సిటీకి పోయి ఎక్కడో రూమ్లో పోయి కోచింగ్ తీసుకోండి. నేను ప్రభుత్వం గురించి మాట్లాడకూడదులేండి, కానీ నా మైండ్లో ఉన్న నా సొంత అభిప్రాయం చెప్తున్నా అండి. గవర్నమెంట్ నా దగ్గర ఈ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంతమందికి ఇస్తాం అని డిక్లేర్ చేసి ఒక స్టాప్ పెడితే 10 లక్షల మంది ఖాళీ అయ్యి మన దేశంలో యువ రైతులు తయారవుతారు. అక్కడ ఒక ఆశ నిరాశతో కొట్టుకుంటున్నారు యువత. రైతు బిడ్డ కూడా అక్కడ నాకేదో ఒక ఉద్యోగం వస్తుందనే ఆశతోటి కోచింగ్ సెంటర్లో ఉండిపోతాడు.
ఆ ఉద్యోగం గట్ట రాదు, ఇక నేను ఇక్కడికి స్టాప్ అయిపోయినప్పుడు వెనక్కి తిరిగి వచ్చి తనకున్న వ్యవసాయం చేస్తాడు. ఇప్పుడున్న జనరేషను మళ్ళీ కొత్త జనరేషన్ ఈ వ్యవసాయాలకు రాకుండా దేశం చాలా ఇబ్బందుల్లో గురవుతుంది. రెండవది, రైతు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను ఖమ్మం టౌన్లో కూరగాయల బండి చమ్ముదామని కాటా పెడితే నా కాటా నడి రోడ్డు మీద ఇసిరేశారు పోలీసు వాళ్ళు వచ్చి. నువ్వెవడు ఇక్కడ కూరగాయలు అమ్మటానికంటే, అక్కడ కూరగాయ కొట్లు అయినా ఆడవాడు కూరగాయలు తక్కువ రేటుకి అమ్ముతుండు అని చిన్నగా అక్కడ ఉన్న ఆయనకి ఏదో 4 మాటలు చెప్తే పొద్దున్న లేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి, నువ్వు ఇక్కడ కూరగాయలు అమ్మడానికి ఇల్లేదని కాటా ఇసిరేసాడు. అయితే ఇది కాదు నా పరిస్థితి, ఇలా కాదు, నేను ఒక ఆడ స్టాండ్ అయిపోవాలి, అక్కడి నుంచి మొదలు పెడదామని మళ్ళీ నేను రూమ్ తీసుకొని ఇచ్చేసాను. నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళని, ప్రతి వాళ్ళని, నిజంగా మనం మంచి ఆహారం కావాలంటే, ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు, అసలు ఈ ఖమ్మంలో ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నది కూడా నాకు తెలియదు. నేను తినే ఆహారం అన్నీ నా సొంతమే. ఈసారి ఒక ఇంటర్వ్యూలో నేను దాంట్లో చూసినప్పుడు, దేశీయ ఉత్పత్తులు కొంటాము అంటే డిమార్ట్కో రిలయన్స్కో పోయి దేశీయ సంపద కాదు అది, నీ ఇంట్లో నువ్వు తయారు చేసుకునే వస్తువుతోటి నువ్వు జీవించినప్పుడు దేశీయ వస్తువులు తిన్నవాడివి అవుతావు, నువ్వు దేశానికి న్యాయం చేసిన వాడు అవుతావు అన్నారు. ఇక్కడున్న పెద్దలు నేను చాలామందిని కోరుతున్నా, మీ దగ్గర ఉన్న కొద్దో గొప్ప ఆర్థిక వనరులని ఒక 10% మీరు నివసించిన విలేజ్లకు వెళ్ళి కనీసం ఒక 2-3 ఆర్థిక పరిస్థితిని వాళ్ళకి సమకూర్చి ఒక మంచి రైతుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎన్నో ఒక రాజకీయ నాయకుడిగా, కొడుకుగా కూడా చూశాను, రాజకీయాలు చూశాను, అన్నీ చూశాను. కానీ కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక వనరులను కూడా అలానే ఉంచి భూమిని పడాక పెట్టేస్తారు. నేల అంటే ఇష్టం ఉండదు. ఖమ్మంలో ప్లాట్ కొనుక్కోవటానికి ఇష్టపడతాడు, కానీ బావి తీసి బోరేసో అక్కడ ఉన్న పొలంలో 4 మొక్కలు నాటడానికి ఇష్టపడతాడు. సరే, ఇవన్నీ మాట్లాడొచ్చో లేదో పెద్దల ముందల, కానీ జనరల్ చెప్తున్నా అండి. నా అభిప్రాయం, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మంచి వ్యవసాయం డెవలప్ అవ్వాలంటే ప్రతి మనిషి దగ్గరికి మంచి ఆహారాన్ని మనం తీసుకెళ్ళాలి. మన లక్ష్యం నెరవేరాలంటే రైతు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే ముందుకు నడవటానికి జరుగుతుంది. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకి, రామారావు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. నీ ఫోన్ నెంబర్ చెప్పు. నా ఫోన్ నెంబర్ 98 నీ దగ్గర ఏమన్నా చెప్పు. 49312839 9849312839. నా షాపు గట్టే సెంటర్ రోడ్లో మనకి కమిషనర్ గారి ఆఫీస్ ఉంటుంది, దానికి ఎదురుగా ఉంటుంది బొమ్మిశెట్టి ఆర్గానిక్స్ అని. ఎప్పుడు అక్కడ పాలు అమ్ముతూ ఉంటాం, షాప్ తీసి ఉంటుంటుంది. పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్ టీడీపీ ఆఫీస్కి కొంచెం ఇటుగా ఆపోజిట్గా ఉంటుంది. అదే ఏసీపీ ఆఫీస్, డిప్యూటీ కమిషనర్ గారి ఆఫీస్ ఎదురుగా ఉంటుంది. నేను ఒక 30 ఎకరాలు ప్రకృతి సేద్యం నేలకొండపల్లి దగ్గర అనంతనగర్లో చేస్తాను. నాకు ఒక 70 పశువులు ఉన్నాయి. నేను ఒకే పంట విధానం కాకుండా, మన పెద్దలు అప్పుడప్పుడు చెప్తుంటారు, నాకు ముఖ్యంగా విజయరామరావు గారు చెప్పిన చాలా కార్యక్రమాలు చూశాను. ఏటీఎం వ్యవసాయం కావాలి మనకని, దాన్నే ఎంచుకొని నిత్యం డబ్బులు వచ్చేలాగా పంటలను ఎంపిక చేసుకొని పంటలు పండించడం జరుగుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.